నాయనా. అయ్యా ఇదిగో నేను ప్రభా కార్యాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఆరాధన చేస్తున్నగా నీ నామానికి మహిమకరంగా నీవే బలముగా ఇక్కడ కదలమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా మా మధ్యలో దిగిరండి, ఆత్మస్వరుడు మీ మధ్యలో సంచరించండి ప్రభా. జలములపై అల్లాడినట్టు మా మీద మీరు అల్లాడండి ఆయన. అయ్యా ఇదిగో ప్రభా ప్రతి విషయంలో మీరు తోడున్నారు నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీవే సత్యమా, నీవే సత్యము అన్నదేవా, నీవే మార్గము అన్నదేవా, నీవే జీవము నన్ను పలికినగా దేవా, నీవే జీవము నన్ను పలికినగా దేవా. దేవా దేవా నీకే
ఎంతకన్నా మన ఘనమైన ఆరాధన మేము చేయాలి ప్రభు. అయ్యా ఇదిగో ఆరాధన చేసుకోవడానికి ఎటువంటి దిగుడు దైవం లేకుండా ఆత్మతో సత్యంతో పూర్ణతో మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోదు మంచి స్థలాన్ని మీరు మాకు దయచేయండి. అయ్యా ఇదిగోలా కాదు ప్రభు, ఇలా వద్దు ఆయన. కొద్ది దినాల్లో మంచి వాతావరణం మాకు మీరు దయచేయండి. మనస్ఫూర్తిగా నేను ఆరాధన చేయాలయ్యా, గుండెలు నిండా నేను ఆరాధన చేయాలయ్యా, ఆత్మతో ఆరాధన చేయాలయ్యా, పూర్ణ హృదయంతో ఆరాధన చేయాలయ్యా, పూర్ణ సంతోషంతో ఆరాధన చేయాలి ప్రభా. నిన్ను ఆరాధన చేస్తుండగా పరలోకము తెరవబడి దర్శనాలు మేము చూడాలి పరిశుద్ధ ఆత్మదేవుడ. ఆరాధన చేస్తుండగా మహిమను మేము చూడాలి సునామములో ప్రభా. మోసే సమాజ మందిరం మహిమ కప్పబడినటువంటి మహిమ కప్పబడి మందిరంగా మా మందిరం ఉండాలి పరిశుద్ధ ఆత్మదేవుడ. కాబట్టి జరిగించిన ప్రభు ఎంతో మంది ఆరాధకుల సంఘం మీరు లేపుతున్నారు ప్రభా. ప్రతి బిడ్డను పాటలు పడబడి మీరు లేపుతున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడ. ఘనమైన ఆరాధన మేము చేయాలి నాయన. నేను స్తుతించడం అది మాకు ఒక ధన్యత ప్రభా. అయ్యా నేను కలిసిపోవడం వరకు నాకు ఒక ధన్యత ఆయన. ఆ ధన్యతను కోల్పోయే స్థితిలో మేము ఉండగలిగి పరిశుద్ధ ఆత్మదేవుడ. బలమైన ఆరాధన అయా చప్పట్లతోను అయా సంగీతులతోను వాయిద్యాలతో ప్రభా నీ ఆరాధన జరగలు వేస్తున్నాము ప్రభా. ఆ ఆజ్ఞలో స్థితి దైవత ద్వారా ప్రభా అయా వర్షపు ద్వారా రివాబలి ప్రార్థన మేము చూడాలి ఆయన. ఆరాధన జరిగించిన ప్రభా ఆరాధనలు జరిగిపోవాలి, ఆరాధనలు అద్భుతాలు జరగాలి, ఆరాధన హృదయాలు తెరబడాలా, ఆరాధనలోనే ప్రభా పశ్చాత్తాపడాలా. అటువంటి ఆరాధన చేసే సంఘంగా మా సంఘాన్ని మీరు లేవనెత్తండి. అదే కోరుకున్నాను పరిశుద్ధాత్మదేవుడు. త్వరలోనే ఆ కార్యాన్ని మీరు జరిగించండి. భయంతో కాకుండా ప్రభా ధైర్యంగా ఆసక్తితో ఆనందముతో చేసే విధంగా కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభు ఈరోజు ప్రభు ఇప్పటి వరకు అన్ని విషయాల్లో మీరు మాకు తోడున్నారు. నిజమేనా ఆయన? నువ్వు మాకుంటే మాకు భయం ఎందుకయ్యా? నువ్వు లేకపోతే మేము భయపడాలయ్యా. నువ్వు లేకపోతే మేము భయపడాలి ప్రభా. నువ్వు మాలో లేకపోతే మేము భయపడాలి ప్రభా. నువ్వు మాలో లేకపోతే మేము దిగులు పడాలి యేసయ్యా. నువ్వు మా పక్కన నిలబడిపోతే భీతి భయంతో మేము ఉండాలి నాయన. నువ్వు మాలో ఉన్నావు, మాతో ఉన్నావు, మా పక్క నిలుచున్నావు అయా. భయపడకుండా మేము ఉండాలి ప్రభు. ఎందుకంటే నాయన కష్టంలో నష్టములు అనేక మంది నాయన వేదనలు ఆవేదనలు అనేక మంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో నాయన. రక్త సంబంధం విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ప్రభా. తోబట్టులు బట్టి వెళ్ళిపోయారేమో నాయన. నీతో ఉంటాను శాశ్వతం అనుకున్న వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో నాయన. నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభు. అయా ధైర్యం అంటే ధైర్యం ఇచ్చావు, అడిగింది ప్రతిది ఇచ్చావు నాయన. అయా మేము తట్టిన దానికి తలుపులు తెరిచి ధైర్యంగా నిలబెట్టి సజీవులుగా నువ్వు ఉంచిన దేవుడు నాయన. మా బలమును బట్టో మా శక్తిని బట్టో మాకున్నానైనా పలుకుబడిని బట్టో మాకున్నానైనా అయా పేరు ప్రఖ్యాతలు బట్టో ఈ రోజు మేము సజీవులుగా లేము కానీ నాయన మేము ఏమై ఉన్నామది నీ కృప వలన మాత్రమే నేను నమ్ముతున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవుడా మా కష్టాల్లో తోడున్నావు, బాధల్లో తోడున్నావు, వ్యాధుల్లో పక్కన నిలబడ్డావు నాయన. ఆ వేదనలోనైనా గుండె మీద ధైర్యంలో తెచ్చి నిలబెట్టిన దేవుడు నువ్వు యేసయ్యా. అనేకమైన వ్యాధులు ఎంటాడుతూనైనా మరణ పడకలోకి వెళుతున్నప్పటికీ కాడ ప్రభా అయా ఇదిగో నేను వ్యాధుల నుంచి బాధల నుంచి నైనా శ్రమను ప్రభ తప్పించి నాయన సంరక్షకుడిగా మాతో తోడుండి ప్రభా మమ్మల్ని నిలబెట్టిన దేవుడు నాయన. అయా ఇదిగో అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారేమో. బాధ వచ్చినప్పుడు ప్రభ, వ్యాధులు వచ్చినప్పుడు ప్రభ అయా ఎవరు రాకుండా ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు కాడ నాయన నువ్వే మాకు తోడున్న దేవుడు కాబట్టి నాయన నిన్ను ఆరాధించకుండా మేమైతే ఉండలేం పరిశుద్ధాత్మ దేవుడు. ఏది జరిగినా నాయన అయా ఇదిగో నిన్ను స్తుతించడం ఆపవేస్తున్నాములో ప్రభా, నిన్ను మహిమపరచడం ఆపవేస్తున్నాములో ప్రభా, నిన్ను ఘనపరచడం వేస్తున్నాములో ఆపము నాయన. ఎందుకంటే ప్రభా అయా ఇదిగో మొదలుకో 1:9 అంటా ప్రభా ఈ సాహవాసం మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ప్రభా. మీరు నమ్మశక్యవాడు వారు కానప్పటికీ నేను నమ్మకమైన దేవుడు అన్నావు నాయన. నిజమే, మేము నమ్మకమైన వాళ్ళు కాదు నాయన. అనేక విషయాలు తొట్టిల్లిపోతామేమో ప్రభా, అనేక విషయాల్లో ప్రభా ఇదిగో నేను నీకు దూరం అయిపోతామేమో నాయన. కానీ ప్రభా నువ్వు ఎన్నడూ మాకు దూరమయ్యే దేవుడు అయితే కానే కాదు పరిశుద్ధ ఆత్మదేవుడా. అయా నీ కృప మాకు ఎప్పుడు ఉండాలి ప్రభా, నీ కృప మాకు ఎప్పుడు ఉండాలేసయ్యా. అయ్యా ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తామయ్యా, ఎల్లప్పుడూ నేను ఆరాధిస్తామయ్యా. నీ చిత్తమునకు తల వంచితే ప్రభా సమస్తమును మేలు కొరకే జరుగుతాయి ప్రభా. పరిశుద్ధాత్మదేవుడా ఇదిగో నేనా అన్ని విషయాల్లో మాకు 2 నెలలు తోడున్నారు. ఈ 3వ నెల 1వ తారీఖున ప్రభా నీ సన్నిధిలో నిలిచిన భాగ్యాన్ని మాకు మీరు దయచేశారు అయా. ఇదిగో ఇప్పటి వరకు ఆరాధనలోనైనా పాటల్లో అయా ఇదిగో ప్రభా ప్రార్థనని మహిమపరిచాం అయా. ఇంకా మాతో మాట్లాడే సమయంలోకి మేము వెళ్తుండగా ప్రభా అయా నా కొన్ని బిడ్డలతో మీరు స్పష్టంగా తేటగా సూటిగా మీరు మాట్లాడండి. ఎందుకంటే ప్రభు మాట్లాడే దేవుడు ప్రభా,
మా బాధలేంటో తెలిసిన దేవుడు నాయన. ఎవరెవరు ఏ ఆశతో వచ్చారో నీకు తెలుసు ప్రభా. ఏ విషయంలో నాతో మాట్లాడదేవని అడిగారు నీకు తెలుసు ప్రభా. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రభా, అద్భుతం మీరు చేయమని ప్రభా. అయ్యా ఇదిగోనైనా నీ కృప ఎంబడి కృపలోనికి ముందుకు నడిపించమని ప్రభా. అయ్యా నన్ను నైనా ఒట్టి పాత్ర నిలబడి ఉన్నాను ప్రభా. పనికొచ్చే పాత్రగా మీరు నిలబెట్టుకుని కాల్చిపడం వేసి శ్రేష్టమైన మాటలను ప్రభా బిడ్డలకి నాకు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. వర్తమాన అడ్డుగోడలు చూస్తున్న దుష్టుడు యేసు నామములో లయపరచబడును గాక. బలవంతుడు యేసు నామములో బంధించబడును గాక. ఎనగలని చెవుల్ని గ్రహించగల ఆత్మ దేవుడు ఇచ్చును గాక. వాక్య నడిపింపు ప్రవచనాత్మక వెళ్ళును గాక. ఎక్కడికాడ ఏ డిస్టర్బెన్స్, నిద్రాత్మ, మధ్యాత్మ, గల్బిలాత్మలు ఏది ఇక్కడ పని చేయకుండా గాక. నీ ఆత్మ స్వరూపంగా మా మధ్యలో నువ్వు సంచరించి ఆత్మతో మాతోనూ మాట్లాడును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. రైట్. మన రక్షకుడు ఈ మోచుకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట కూడి వచ్చిన చిన్న బిడ్డలకి, అలాగే సంఘ బిడ్డలందరి కాడ, లైవ్లో చూస్తున్నందరి కాడ పేరు పేరున ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరి కాడ దీవించి ఆశీర్వదించును గాక. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. సెకండ్ ఇచ్చి చెప్పండి. వర్మ అమ్మగారు చెప్పు. వర్మ అమ్మగారు చెప్పవా. అమ్మగారు దేవుడు నిన్ను దీవించును గాక చెప్పు. బన్ను సెకండ్ ఎత్తను చెప్పుకున్నారు అందరూ. రైట్. ఇలా చేసుకుని మీద గుడి మీద చేసుకోండి. నేను దీవించబడిన వ్యక్తిని. చెరి ఫోన్ తీసామా పక్కన, నువ్వు కూడా తీసి ఫోన్ సైలెంట్ పెట్టేసాను. నేను దీవించబడిన వ్యక్తిని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, అనేక మందికి సాక్షిగా ఉండే వ్యక్తిని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. అన్నమా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నీకర్పిస్తాను, నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట పాడానంటే, నేను వేసుకున్న షర్ట్ ఒకరిచ్చింది, నేను వేసుకున్న ప్యాంటు ఒకరిచ్చింది, ఓకేనా. తర్వాత నేను నిలబడిన బలిపీఠం ఒకరిచ్చింది, నేను దీనికి వైరు పెట్టిన ఒకరు ఇచ్చారు, మైక్ ఒకరు ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అన్ని కాడ ఎవరిచ్చారు చెప్పండి? నాకున్నవన్నీ కాడ ఆయన ఇచ్చినవే. హల్లెలూయా. కానీ ఆయనకి మనం ఇవ్వవలసినది ఏంటంటే మన ప్రాణమును, ఆత్మను, జీవమును సజీవయోగముగా ఆయనకి సమర్పించాలి. హల్లెలూయా. ఆయన మనకి ఏది ఇచ్చినా, అమ్మ మాట్లాడుకుంటా ఎక్కడ, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దైవజనమ, అందుకే మనము ఆయన ఇచ్చిన అన్నిటికి మనం ఎలా ఉండాలంటే మందిరముకి క్రమశిక్షణగా ఉండాలి. ఏం చెప్పండి? మందిరానికి మనం వచ్చేది ముఖ్యంగా
క్రమశిక్షణ. ఏంటంటే ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ఆయన సన్నిధిని మాత్రం పోగొట్టుకోకూడదు. రెండోది ఏంటంటే ఇది వర్తమానం కాదు, మీకు జస్ట్ ఇంట్రడక్షన్ మీకు చెప్తున్నాను. నా వర్తమానం వేరే, దేవుడు ఇది ఎందుకు బయలుపరిచాడు కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. హల్లెలూయా. రెండోది చాలా ఎలువైనది ఏంటంటే ప్రార్థన జీవితం. చెప్పండి, మొదట ఏంటంటే క్రమశిక్షణ, రెండోది ప్రార్థన జీవితం, మూడోది ఏంటంటే సర్వాంగ బలి. అంటే సర్వము మనము ఎవరికి బలియోగంగా అయిపోవాలంటే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడికి సర్వాంగ బలిగా మారిపోవాలి. ఆమేన్. నాలుగోది ఏంటంటే నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఆయనకి ఇవ్వాలి. చెప్పండి ఏమేమిటి? నాలుగు మాత్రం ఈ మార్చి నెలలో మీరు హెడ్లైన్లో రాసుకోండి. నేను ఒకవేళ నా పర్సనల్ ప్రార్థనలోని క్రమశిక్షణగా వెళ్తున్నానా లేదా? అంటే ఫ్యామిలీ ప్రార్థన అవ్వచ్చు, ఆదివారం ఆరాధన అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా మీటింగ్ పెట్టినప్పుడు పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నానా, లేకపోతే సకంలో వెళ్తున్నానా అనేది ఒక క్రమశిక్షణగా ఉన్నామా లేదన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే గడిచిన 2025 సంవత్సరాలాగా 26వ సంవత్సరాలు బ్రతి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు బిడ్డలారా. మనం ఒక క్రమశిక్షణగా మనం వెళ్ళినప్పుడే దేవుడు మన క్రమశిక్షణ బట్టే మన ఆశీర్వాదం మొదలవుతుంది. ఆమేన్. హల్లెలూయా. రెండోది ఏంటంటే ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు అనుకున్న టయాన్ని నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను అనుకుంటా ఒక సమయానికి, మరి ఆ సమయానికి నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా లేదా అనేది. మూడోది దేవునికి సజీవయోగం బలయ్యావా, ఇంకా నీలో శరీరాశ, నేత్రాశ, జీవోడమ ఏమైనా పని చేస్తున్నాయా? ఆమేన్. నాలుగో మాట ఏంటి? నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఆయనకి ఇచ్చేవా లేదా? ఎందుకంటే మనం ఏంటో దేవుని మందిరంలోకి వెళ్తాం కానీ మన హృదయాన్ని పరిపూర్ణంగా మనం ఏమో కొంత ఫోన్స్కి ఇస్తాం, కొంత మనుషులకి ఇస్తాం, కొంతమంది పిల్లలకి ఇస్తాం, కొంతమంది భర్తలకి ఇస్తాం, కొంతమంది భార్యలకి ఇస్తాం. అవునా కదా? యేసు నామములో అవన్నీ కాడ ఈ రోజు నుంచి మన జీవితంలో ప్రారంభం అవును గాక. క్రమశిక్షణతో నడుద్దాం, ప్రార్థన జీవితాన్ని నిలబెట్టుకుందాం, దేవునికి బలియాగం అయిపోదాం, మన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చేపెట్లుగా మనం అందరం ఉండును గాక. ఇలా ఉంటే ఏం జరుగుతుందయ్యా అని అంటే, ముందు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని క్రమశిక్షణగా పెట్టుకోగలుగుతావు. నీకే క్రమశిక్షణ లేకపోతే నీ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టుకోలేవు. నువ్వు తాగుబోతాయి, నీ కొడుకులు తాగొద్దని ఎక్కడ కుదురుద్ది? నువ్వు బూతులు తిడుతూ నీ బిడ్డను బూతులు తిట్టొద్దని ఎక్కడ కుదురుద్ది? నీవు నీ ఇష్టానుసారంగా ఫోన్లో మాట్లాడుతూ నీ బిడ్డలు ఫోన్లో మాట్లాడుతుంటే ఎలా కుదురుతుంది? అవునా? మనము క్రమశిక్షణగా ఉండగలిగితే, కుటుంబంగా తండ్రి తల్లి క్రమశిక్షణగా ఉండగలిగితే బిడ్డల కాడ క్రమశిక్షణగా ఉంటారు. ఆమె ఆ తర్వాత క్రమశిక్షణ మందిరంలోకి వెళ్తున్నప్పుడు సమయానికి నువ్వు మందిరంలోకి వెళ్ళి దేవుని పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని పరిచర్యలో నువ్వు పని చేస్తూ ఉంటే నీ బిడ్డల కాడ రేపు పొద్దున్న వచ్చి నువ్వు కుర్చీలేస్తే వాళ్ళు చూస్తారు కాబట్టి, నువ్వు జాడు కొడత వాళ్ళు చూస్తారు కాబట్టి, అది చూసి నీ బిడ్డల కాడ వచ్చి ఏం చేస్తారు? ఖచ్చితంగా నువ్వు లేని టైంలో ఖచ్చితంగా వాళ్ళు అమ్మ వచ్చినప్పుడు ఇది చేసేది కదా, నేను కాడ ఇది చేయాలని పాస్టర్ రాకముందు ఏం చేస్తారు చెప్పండి? కుర్చీలను పక్క పెట్టేసి ఇదంతా తుడిచేసి కుర్చీలు వేసేస్తారు. ఆమె మనం క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మన పిల్లల క్రమశిక్షణగా ఉంటారు. మొదటి మాట. మనం రెండోది ప్రార్థన జీవితం. చెప్పండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆమె మనుషులు ఏది లేకుండా అపవాది చేస్తుందంటే ప్రార్థన లేకుండా చేసేస్తుంది. సార్ అంతేనా? ప్రార్థన చూడండి, వాడు ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా, ఎంత బైబిల్ చదివినా భయపడడు. కానీ ప్రార్థన గనక మోకాళ్ళు లేసి గనక మనం నిలబడగలిగేమా ఖచ్చితంగా వాడు గజగజలాడతాడు. ఆమె మొన్న ఉన్న ఒక సాటికి వెళ్ళినప్పుడు ఒక చెల్లి అదే చెప్తుంది, మా మా మాకు తెలిసిన ఆయన ఇదిగో ఇలా మోకాళ్ళేసి ప్రార్థన చేసి చిన్నపిల్లవాడు కన్నీళ్ళు విడిస్తే ఆ సమయానికి ఎంత కావాలంత ఎవరో దిక్కు నుంచి తీసుకొస్తాడు, ఏమీ లేని స్థితిలో కూడా నిండుకుండగా మా సేవకుని చేస్తారని ఒక చెల్లి చెప్పింది. అంటే మన ప్రార్థన ఏం చేస్తుంది? మన అవసరతల్ని తీరుస్తుంది, సాతాన్నిపై జయమిస్తుంది. అందుకే ప్రార్థన శ్మశానతో సమానం అంటారు. ప్రార్థన దేనితో సమానము? శ్మశానము. ఆమేన్. హల్లెలూయా. ఏసే లేకపోతే ఆ ఇల్లు ఎంతున్నా సున్నా అంటాం. హల్లెలూయా. చూడండి, అందుకు అలాగ అవ్వాలా? ఆ ప్రార్థన చేసి ఎలా పడుతుంది? సర్వాంగ బలిగా మారిపోవాలా. అంటే మనం కాల్చినప్పుడు ఎలాగైతే అది లోబడిపోయి ఎలాగైతే మన కొరకు అది ఆహారంగా మారిపోద్ది, అలాగా మనం దేవుని హృదయ వాంఛను తెలుసుకునేటట్టు మన హృదయం ఆయనతో కనెక్ట్ అయిపోవాలి. ఆమేన్. షాలమ్రాజు అని అదే చెప్తాడు, ఇంత సంఘములో నాకు అనవసరం, నేను ఆయనతో ఏకాంతం గడపడం నాకు ఇష్టం, ఆయనతో మాట్లాడుతాం, నేను నాతో ఆయన మాట్లాడుతాం నాకు ముఖ్యం అంటాడు. ఆయన వెళ్ళిపోండి అంటాడంట అందరినీ.
వీళ్ళందరికన్నా కావాల్సింది ఒకడే ఉన్నాడు, ఆయన ఉంటే చాలు, నాకు వీళ్ళందరికన్నా నాకు ముఖ్యం అంటాడంట ఆయన. అంటే అలా ఉన్నాడు కాబట్టి ఆయన ఆశలన్నీ దేవుడు, అందుకే ఆయన పాడుకునే అధికముగా చేయగలవు యేసయ్యా. ఆయన అనుకున్న దానికన్నా 50 మంది సంఘం అంటే ఈ రోజున కొన్ని లక్షల మందికి సువార్త చెప్పడమే కాదు, కొన్ని లక్షల మందిని దేవుడు రక్షించుకునే దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన హృదయాన్ని సగం లోకానికి, సగము దేవుని సేవకి ఇవ్వాల. ఆయన హృదయాన్ని ఏం చేశాడు తెలుసా? సంపూర్ణంగా దేవునికి ఎవరికి చేశారు హృదయాన్ని అంతా? ఆయన మొదలుపెట్టింది మొట్టమొదటి బేసిన మీద డొమ్ము కొట్టినాడు, ఈ రోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చేసాడు. ఈ రోజు అదే మన వర్తమానం. శ్రమలలో దాగి ఉన్న ఆశీర్వాదం. ఆయన గుర్తొచ్చే ఆ వాక్యం సిద్ధపడ్డాను నేను. ఆమేన్, హల్లెలూయా. శ్రమల్లో దాగి ఉన్న ఆశీర్వాదం. చూడండి మరి 4 విషయాలు ఇది రాసుకోండి. 1, క్రమశిక్షణ ఉండాలి. 2, ప్రార్థన జీవితం పోగొట్టుకోకూడదు. 3, సర్వాంగ బలిగా దేవునికి నువ్వు సమర్పవాలి. 4, నీ హృదయం 2 విధాలుగా ఉండకూడదు. ఆ ఉన్న ఒక్క హృదయం దేవునికే పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. అలా ఉంటే ఏమవుతుందంటే ముందు మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతాం. ఆమేన్. ఆ తర్వాత సంఘాన్ని ఏం చేయగలుగుతామంటే, ఎవరైనా తప్పుడు మార్గం వెళ్తే నువ్వు చెప్పే ధైర్యం నీకు దేవుడు ఇస్తాడు. 3 ఏంటంటే నీ ఉన్న ఊరిని, గ్రామాన్ని రక్షించుకోగలరు. ఆ 4 విధాలుగా ఉంటే ఇవి జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ రోజు మన వర్తమానం ఏంటంటే శ్రమల్లో దాగి ఉన్న ఆశీర్వాదం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 2, 3, 4 వచనాలు. దేవుడు అర్థమయ్యే రీతిలో మనందరికీ బోధించును గాక. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుతాను. చూడండి జాగ్రత్తగా. ప్రార్థన పూర్వకంగా మీ అందరికడ ఇనును గాక. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష రౌండ్ చేసుకోండి. పరీక్ష అండర్లైన్ చేసుకోండి. ఓర్పును అండర్లైన్ చేసుకోండి. పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ యాకోబు? ఏమంటున్నాడు? శ్రమలలో మహా ఆనందమని ఎంచుకోమంటాం. మనం ఏమంటాం? ఏంటి పాస్టర్ గారా శ్రమ వచ్చేయండి, ఇక్కడ నా పిల్లోడికి బాగాలేదు, నా ఇంట్లో అప్పులైపోయి రోజు ఎలా ఉంటుంది, అప్పులలో చిట్టు మీద పడిపోతుంటే తింటాను సరే నీళ్ళు లేకుండా, రోజు ఏం చేయాలో తెలియదంటే మహానందం ఆనందించాలా? మీకు ఆయన పిచ్చి ఎక్కింది అన్నట్టు చూస్తున్నాను. అయ్యాక పాస్టర్ గారికి ఏదో అయింది ఇలా చెప్తున్నాడు ఏంటని. హల్లెలూయా, నిజమిది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? రోమిలి 8 అధ్యాయం 28 వచ్చిన ఉంటుంది ఆ మాట. అది చదివి ముందుకెళ్తాను. చూడండి, రోమిలి రాసిన పత్రిక 8 అధ్యాయము 28 వచ్చిన. ఎందుకు అయ్యా మహానందం అంటే దాంట్లో దేవుడు స్పష్టంగా రాసి పెట్టి ఉంచాడు. దేవునిని ప్రేమించే వారికి, చెప్పండి, దేవునిని ప్రేమించే వారికి, చెప్పండి మాట, దేవునిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును. మరొకసారి అండి, దేవునిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును. ఆమేన్, ఆమేన్. ఎందుకు సమస్తం మేలు కొరకంటే ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారు మనం. చెప్పండి, ఎవరు చెప్పండి? ఎందుకని? ఒకప్పుడు పంది లాంటి స్వభావం మనము, పాపమనే స్వభావం ఉన్న మనము ఈ లోకానుసారంగా అనేకమైన అలవాట్లతో మనల్ని దేవుని సంకల్పం చెప్పిన పిలుచుకొని బాప్తీసమిచ్చి రక్షణ ఆనందం ఇచ్చి ఆయన ప్రభువుల్లో పాల్గొనేటట్టు ఎందుకు చేశాడంటే నీ విషయంలో ఆయన ఏదో ఒక గొప్ప ప్రణాళికలో. ఆమేన్. ఏం చెప్పండి, మల్లెపువ్వు నలపపోతే స్మెల్ రాదు, కుంకుడికాయ నలగొట్టకుండా దాంట్లో నుంచి రసం రాదు, మల్లెపువ్వు నలిగితేనే దాంట్లో స్మెల్ అందరికీ ఆశీర్వదకరంగా వస్తుంది. బన్ను కూర్చోమ్మా. తర్వాత కుంకుడికాయ నలగొట్టబడిన తర్వాత ఆ రసం వచ్చి కళ్ళలో పడితేనే కళ్ళలో ఉన్న దుమ్మంతా కూడా వెళ్ళిపోయి కళ్ళంతా కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది, అంటే నీట్గా కనబడుతుంది. ఆమేన్, అవునా కదా?
చూడండి, ద్రాక్షకైనా సరే అది నలగగొట్టబడిపోతే అది ద్రాక్ష రసంగా జ్యూస్ కింద మారదు. ఆ జ్యూస్ కింద మారిన తర్వాత ఉన్న టేస్ట్ వేరు, కాయ గుణం ఉన్న టేస్ట్ వేరు. అందుకే శ్రమ వచ్చిన తర్వాత మనం ఏమంటామంటే, యాకోబు రాసిన పత్రిక 1:13 ఏమని రాస్తుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 13:1 మనం అంటాం, ఏమని అంటామంటే, శ్రమ వచ్చేసింది బాబోయ్, శ్రమ వచ్చేసింది బాబోయ్ అంటూ మనం ఎవరిని అంటామో చూడండి. చదవండి, యాకోబు రాసిన పత్రిక 1:13. కీడి విషయమే దేవుడు శోధింప నేరడు. ఆయన ఎవనని శోధింపడు గనక, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కానీ మనం ఏమంటాం చెప్పండి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఆదివారం క్రమంగా మందిరానికి తప్పకుండా నేను వెళుతున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, దేవుని విషయంలో ఏది కాడ తక్కువ చేయట్లేదు, అయినప్పటికీ నా శ్రమ తొలగిపోవట్లేదు, నా బాధ తొలగిపోవట్లేదు, నా కుటుంబం పరిస్థితి అసలు మారట్లేదు, నా భర్త నా మాట వింటలేదు, నా భర్త తాగు నుంచి మాట్లాడలేదు, నా భార్య నా మాట వింటలేదు, నా బిడ్డలు నా మాట వింటలేదు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ అనేక మార్లు దేవుణ్ణి ఎన్నోసార్లు సనుక్కున్నాము, గొనుక్కున్నాము, దేవునిని బాధ పెట్టాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు అరణ్యం వెళ్ళినప్పుడు కనుక వచ్చిన జబ్బే ఆ జబ్బు ఈ రోజు నుంచి మనలో కాడ మెదులుతానే ఉంది. ఏదన్నా మంచి జరిగితే మాత్రం దేవుడు చేసాడని దేవుడిని గణపరుస్తాం. ఏదైనా చిన్న కీడు వచ్చేటప్పటికి దేవుడే చేశాడు, లేకపోతే ఈ కీడు నా ఇంట్లోకి ఎందుకు వస్తుంది అన్నది ఈ రోజు మ్యాటర్. ఆమేన్. ఎందుకు వస్తుంది చెప్పండి? మహా ఆనందం కలిగించటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఆదికాండం 39 చూడండి ఒకసారి. ఆదికాండం 39 6 నుంచి 12 చదువుకుందాం. 6 నుంచి 14 39 6 నుంచి 14 చూడండి. 6 నుంచి 14 వరకు. అతడు తనకు కలిగిన చదువుతాను, గొంతు నెప్పుకుంది కదా. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండును. అటు తర్వాత అతడు యజమాని భార్య యోసేపుని మీద కన్ను వేసి తనతో సేవించమని. ఇది శ్రమ. కన్ను వేసి అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సార్ ఈ చిన్న మాట నుంచి వర్తమానం వస్తుంది. ఎంత అంటే, ఎవరెవరు కన్నేస్తున్న వాళ్ళు అని మనం ధ్యానం చేస్తే, కన్నేస్తున్న వాళ్ళు ఎవరున్నారో దేవుడు బయలుపరుస్తాడు. దేని మీద కన్నేసాడు అంటే, పరలోకానికి వెళుతున్న సంసోని మీద కన్నేసేది, దావీదు మీద కన్నేసింది, యోసేపు మీద కన్నేసింది. ఆ కన్ను వేసింది అనే మాట తీసుకొని గంట సేపు వర్తమానం చెప్పొచ్చు. నేను ఎందుకు ఇప్పుడు అండర్లైన్ చేయమన్నానంటే, ఓర్పు అనే దానికి ఒక మెసేజ్, పరీక్ష అనే ఒక మెసేజ్, విశ్వాసం అనే మెసేజ్, ఇవన్నీ నువ్వు రానున్న రోజుల్లో దేవుని వాక్యం బోధించడానికి ఉపయోగపడుతుందని అండర్లైన్ చేసుకోమనేది. హల్లెలూయా. దీన్ని ఏం చేయాలంటే ధ్యానం చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నేను ఎలాగే ధ్యానం చేశాను, దావీదుని, సంసోన్ని, యేసు ఎలా ధ్యానం చేశాను, పరీక్షలు ఎవరికి వచ్చినాయి, ఆ పరీక్షలు ఎవరు నెగ్గారు అనేది మనం చూస్తే ఖచ్చితంగా ఎలీషా నీకు గుర్తొస్తాడు. డబ్బుకు పడిపోలా, గెహాజీ పడిపోయాడు. ఆమేన్, అవునా? అలాగా పరీక్షలు పెట్టినప్పుడు ఎవరెవరు పడిపోయారు అనేది ఖచ్చితంగా పెడతాది. తర్వాత లోతు పడిపోయాడు, ధనాన్ని చూసి లోతు పడిపోయాడు. అలాగా నీకు కొన్ని వస్తాయి. ఖచ్చితంగా దేవుడు ఎక్కడన్నా నీ ఇంట్లో వాక్యం చెప్పిన ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉండగా ఒకరోజు గొప్ప వర్తమానంగా దేవుడు నిన్ను మార్చును గాక. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది అదే, రానున్న రోజులు దేవుడి కాడ జరిగించేది కాడ అదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
చూడండి, మరి అక్కడ కన్ను వేసి తనతో సేనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వంశం తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఇదిగో, ఈ ఇంట్లో నాకంటే పైవాడును ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపబడలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. ఆ దినమున ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆయనతో సేనించుటకైనను ఆమెతో నుండుటకైనా ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సేనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రములు ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషుల్ని పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేటికి ఒక ఎబ్రిని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సేనింపులను వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేట వాడు విని నా దగ్గర తన వస్త్రాలను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ యేసేపుకి ఏం శ్రమ వచ్చింది చెప్పండి, చెప్పండి చెప్పండి త్వరగా. ఏం శ్రమ వచ్చింది? పరో భార్యతో శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఆయన ఎంత కష్టమైన పర్వాలేదు, నేను తప్పు చేయకూడదు అని, నేను సరసల పడినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం అది చేయను, దానివల్ల నాకు ఏం జరిగినా పర్వాలేదు, అది నా మహా ఆనందంగా ఎంచుకుంటున్నానని ఎవరు అనుకున్నారు? యేసేపు అనుకున్నాడు. ఆమేన్. ఒకవేళ గనక అలా అనుకోలేదంటే గనక ఖచ్చితంగా పరో భార్యతో పాపంలో పడిపోయేవాడే. ఆమేన్. ఆ తుచ్చమైన క్షణమ కోరిక కొరకు ఏమైపోయాడు? పడిపోయేవాడు. తన కాస్త ఎంతో అంత వచ్చేది, ఆయన రాజుకు తెలియకుండా ఎంతో కొంతగా రాసిచ్చేది, ఆయన జీవితం వేరే విధంగా ఉండేది. కానీ బైబిల్లో ఇంత పవిత్రంగా యేసేపు దేవుని జీవితానికి అంటబట్టేది కాదు. హల్లెలూయా. మీరు బైబిల్లో చూసుకుంటే యేసేపు జీవితము దేవుడు యేసే జీవితం ఒకేలాగుంటది. సేమ్. ఆయన అమ్మబడ్డాడు, ఈయన అమ్మబడ్డాడు. ఆయన చంపబట్టడానికి ప్రయత్నం చేశాడు, యేసేను కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. ఆమెను పాపంలో పడాలని చూశారు, యేసేను కూడా చెరకలో ఆ ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అక్కడ పాపం చేయాలని చూశారు. కానీ ఎక్కడకాడ పడలేదు వీళ్ళిద్దరు కాడ. హల్లెలూయా. అంత పవిత్రంగా బైబిల్లో రాయబడిందో తెలుసా? ఆయన వచ్చిన శ్రమని మహా ఆనందంగా ఎంచుకున్నాడు కాబట్టి దానిలోంచి ఆయనకి ఒక ఆశీర్వాదం బయటకు వచ్చింది. ఆమె అది ముగింపులో నేను చెప్తాను. హల్లెలూయా. అందుకు ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి వచ్చిన పరీక్షను ఓర్పుతో ఉండి ఏం చేసిన ముందుకి సాగిపోయాడు కాబట్టి ఆయనకు లాస్ట్ లో మహా ఆనందం దేవుడు దయచేశాడు. ఆమె అందుకే చూడండి, మీ అక్కడ యాకోబులోకి వచ్చేసాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. యేసేపు ఎన్ని శ్రమలు పడ్డాడు? బన్ను అటు అని టీటని పక్కన చెల్లు. రైట్. యేసేపు ఇక్కడ చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. నానా విధమైన ఇప్పుడు యేసేపు ఎన్ని శోధనలో పడ్డాడు? ఒకటి, తన అన్నదమ్ములతో శోధనలో పడ్డాడు, అక్కడ పరో భార్యతో శోధనలు పడ్డాడు, అక్కడ జైల్లో శోధన పడ్డాడు, అనేక విధాలుగా శోధనలు పడ్డాడు. బట్ ఆ శోధనలన్నీ కూడా ఆయన కష్టంగా ఎంచుకోలేదు. కానీ దీనివల్ల నాకు ఏదో మహా ఆనందం కలుగుతుందని ఏం చేశాడు? గుర్తెరిగాడు. ఎందుకో తెలుసు? అందుకే ఎంత చదివించి మీకు రోమీయుల 28లో దేవుడు తన సంకల్పం చొప్పున పిలబడిన వారికి దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే దాచి ఉంచాడని మనం ఎరగాల. ఈరోజు నేను అంటున్నాను, నీ జీవితం ఎక్కడేసిన గొంగలగా అక్కడే ఉందేమో, నువ్వు చేసే పని ఏది కూడా జరగట్లేదేమో, ఒకవేళ పరిచయ విషయంలో ఎక్కడేసిన పరిచయం అక్కడే ఉందేమో. ఆమె ఆరోగ్య విషయం కూడా ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నదేమో, నీ కుటుంబం ఏమైపోతుందో అని తెలియని పరిస్థితిలో ఉన్నాయేమో, ఆర్థిక విషయాలు ఎక్కడికక్కడ ఆశ్రదకరం లేదేమో, అన్ని డోర్లు మూయబడ్డావేమో. అయినప్పటికీ నీ విశ్వాసం అనే పరీక్ష ఓర్పులో నువ్వు వెనకడిగేయొద్దు. హల్లెలూయా. ఈ శ్వాసముతో నువ్వు ముందుకు నడవగలిగితే, ఓర్పు అనేది నువ్వు కనుక నువ్వు లోనకు తీసుకురాగలిగితే, ఏ పరీక్ష పెట్టినా ఆ పరీక్షలో యేసేపుకి ఇచ్చిన విజయమే దేవుడు మనకే ఇస్తాడు. ఆమె
హల్లెలూయా. మరి యేసేపు జీవితం చూసుకుంటే బానిసగా వెళ్ళిన వ్యక్తి అక్కడ అనేకమైన ఇబ్బందులు పడుతూ పరోబరే చేతులు అనేక నిందలు పడినప్పటికీ కాడ ఎక్కడకాడ కృంగిపోలేదు, ఈ శ్వాసంలో దిగజారిపోలేదు. ఆమె డబ్బుకు లోబడిపోలేదు. కానీ మనమే కొన్ని కొన్ని విషయాల్లో చిన్నమైన తుచ్చమైన ఆశలు మనలోకి రావటం వల్ల పడని చోట పడిపోతాం, చేయని పనులు చేస్తాం, ఎల్లగొడని చోటకి వెళుతాం, చేయరాని తప్పులు చేస్తాం, దేవుని నామాన్ని మనం అవమానపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను చూడండి, చిన్న సిగరెటే కదా అనుకుంటాం, ఈ ఒక్కరోజు తాగితేనే బాగుండు కదా అనుకుంటాం, ఈ ఒక్కరోజు ఫోన్ మాట్లాడితే బాగుండు కదా అనుకుంటాం. ఆ ఒక్కరోజు నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గత వారంలో చెప్పాను, నువ్వు మండుచున్న అగ్నిలాగా ఉండాలా. హల్లెలూయా. నువ్వు మండుచున్న పొదలాగా నువ్వు ఉంటే నీ పొదలో నుంచి అగ్ని వెళ్ళినప్పుడు ఆ ఊరంతటికి ఎలుగు వస్తుందని. హల్లెలూయా. ఆ ఎలుగు నీకు రావాలని, ఆ ఎలుగులాగానే ఉండాలంటే నీకు ఇప్పుడు రెండు వర్తమానాలు తెలుసా, నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో ఉన్న ఆశోదన మర్చిపోయి నాకు శ్రమలు వచ్చినాయి కదా అని దేవునిని విడిచిపెట్టే వ్యక్తిగానే ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు రూమర్ చూడండి, చాలా మందికి వస్తారు 7 వారాలు అంటారు, 3 వారాలు అంటారు, ఒకవేళ జబ్బు తగ్గపోయింది అనుకో ఇంకా రావటం మానేస్తారు. ఏం చేస్తారు? మానేస్తారు. అంటే నువ్వు దేవుని అవసరానికి నువ్వు వాడుకుంటున్నావు అంతే. యేసయ్య ఎంతది గొప్ప దేవుడు, ఆయన నీ కోసం యాత్యాగం చేశాడు, ఆయన నీ కోసం ఎంత బలియోగమైపోయి నీ కొరకు ఈ పరలోకం దిగి వచ్చాడో అన్నది ఆయన గొప్పతనం నువ్వు మర్చిపోయి ఓలేని స్వస్థత కోసం వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఆమె ఈ రోజు వస్తుంది వ్యాధి, తగ్గిపోతుంది ప్రార్థన చేస్తే, మరలా రావచ్చు అది. ఆమె అదే కనుక నిత్య జీవని వాక్యములుగా నువ్వు కట్టబడితే నిత్య పరలోకంలోకి వెళ్తా తప్ప నిత్య నరకంలోకి నువ్వు వెళ్ళనే. ప్రియమైన దైవజనం, అందుకే చెప్తున్నా, ఈరోజు ఏ బాధలో ఉండి నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ కృంగుదలుండి నువ్వు ఇక్కడ వర్తమానం వింటున్నారో మీరు లైవ్లో, నేను ఒకటే చెప్తున్నా, నీకు వచ్చిన నానా విధమైన శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవద్దు, బాధపడవద్దు. 13 రోజులు ఏం చెప్పాను? దేవుడే 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 దేవుని చేత శోధించబడుతున్నానని అస్సలు నువ్వు అనకూడనే అనకూడదంట. హల్లెలూయా. ఎందుకు అనకూడదు? 4వ వచనం ఉంటుంది చూడండి, యాకోబు 1:4, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములైనా కొదువు లేని వారు ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునేడే. మనం ఎవరమంట? సంపూర్ణము. ఎందుకు సంపూర్ణము? ఆయన రక్తము చేత కడగబడిన వ్యక్తులము. ఆమేన్, హల్లెలూయా. నేను అందుకు చెప్పాను కదా, 2:1 అంటాడు, మీరు ఈ సహవాసమునికి పిలువబడినారుగా తప్ప మనుషులు పిలిస్తే మీరు ఎవరికాడ రారు. హల్లెలూయా. పిలువబడిన మీరు ఆయనకి ఇష్టమైన బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. అనేక మార్లు మనం చాలా విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. అందుకే అంటాడు అక్కడ మాట, మీరు నమ్మశక్యమైన వారు కానప్పటికీ నేను నమ్మకమైన దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకమైన దేవుడిని మనల్ని ఏమంటాడంటే మీరు సంపూర్ణులు. ఇంకేం కావాలి మనకి? ఏం కావాలి చెప్పండి? మరి సంపూర్ణమైన మనము మరి దేవుని నిందిస్తున్నామా, నిందించట్లేదు? నేను చాలాసార్లు అన్నాను, నేను ఒప్పుకుంటాను, ఈ సేవ వద్దు, ఏమొద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ బాధలు వద్దు. బంగారులాగా హైదరాబాదు వెళ్ళిపోయి మళ్ళీ జాబ్ చేసుకుంటే అసలు హ్యాపీ లైఫ్, మళ్ళా తాగుము తినుము స్థుతించుము, అసలు అడిగే వాళ్ళు ఎవరుండరో, నోరు తెరిసే వాళ్ళు ఎవరుండరో, చూస్తేనే భయపడతారు, ఇంకా ఆ లైఫే బెటర్ రా బాబు అని అనేక వాళ్ళు. అసలు నన్ను ఎందుకు పిలిచావు? అసలు పిలిచిన వాడైతే అసలు ఇంత ఇలా ఎందుకు చేస్తున్నావు? పిలిచిన వాడవైతే ఎందుకునే నిన్ను బాధలు పెడుతున్నావు? పిలిచిన వాడవైతే ఇన్ని శ్రమలు నాకెందుకంటే నాలో నుంచి కాడ ఇది బయటకు వస్తుంది. ఎందుకు పెడుతున్నానో తెలుసా శాంసన్ జోషువా? ఇది మహా ఆనందం కనుక నువ్వు ఎంచుకోగలిగితే రానున్న కాలంలో రాబోయే సంవత్సరంలో ఏ వరకో నువ్వు సాక్షి విన్నావు కదా, అటువంటి సాక్ష్యాన్ని కాడ నేను నీకు ఇవ్వగలను అని చెప్తున్నాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సాక్ష్యాన్ని నాకే కాదు, ఈ రోజు కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, కృంగుదల్లో, అనేకమైన సమస్యలతో బాధపడుతూ తప్పనిసరిగా ఆదివారాన్ని మందిరానికి వెళ్ళాలని వచ్చిన మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకు మనం ఏం చేయాలో తెలుసా? ఓర్పుని మనం ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలా. పరీక్ష వచ్చినప్పుడు భయపడే వ్యక్తిగా మనం ఉండనే. అన్నిటికన్నా ముఖ్యమైన తెలుసా? విశ్వాసంలో కదలకూడదు. మన విశ్వాసంలో ఎప్పుడైతే కదిలిపోతామో, ఇది ఇప్పుడు నేను మాట్లాడే చూడు మాటలన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. మనం ఎప్పుడు ఇక్కడ ఎలా ఉండాలంటే ఏబులాగా, ఆయన ఇచ్చాడు అని తీసుకున్నాడు. అందుకే ఎంత పాడాను కదా, మనం మన వస్త్రం ఇచ్చింది ఆయన, ప్యాంట్ ఇచ్చింది ఆయన, మైక్ ఇచ్చింది ఆయన, ఇది ఇచ్చింది ఆయన,
ఇక్కడ బైబిల్ ఇచ్చింది ఆయన. ఇక్కడ ఏది సమస్తం కూడా మనం ఏది కూడా సంపాదించుకున్నది కాదు. మనకి ఏది ఇచ్చినా ఆయన ఇచ్చిందే. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను ఇక్కడ బ్రతికి ఉన్నామనంటే, ఈ ప్రాణం కొట్టుకుంది, గుండు ఆడుతుందంటే ఆయన కృపను బట్టే. హల్లెలూయా. నీని బట్టో, నీ డబ్బును బట్టో, నీకున్న పలుకును బట్టో, నీకున్న జాబును బట్టో, నీకున్న రాజకీయ పలుకును బట్టో కాదు, ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నీ గుండు కొట్టుకుంటుందన్నది మర్చిపోవద్దు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేను అందుకే చెప్తున్నాను మీకు, నీవు గనక శ్రమలలో గనక ఏసేపులాగా తట్టుకోగలిగితే, నేను చూడండి 39 అధ్యాయంలో అది చెప్పాడు, 42 అధ్యాయం రండి ఆదికాండం. ఆ శ్రమ అలాగే ఉందా అంటే, ఆ శ్రమ అలాగే ఉందంటే ఉండదు, ఉందా లేదో చూద్దాం. చూడండి 42 ఆదికాండం 42 అధ్యాయము. ధాన్యము ఐగుప్తులు ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరెలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తన కుమార్తెలు తనను, మరి అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని ఇంటిని, మనం చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పగా, ఏసేపు 10 మంది అన్నలతో ఐగుప్తులు ధాన్యం కొనబోయేరి. ఆయన ఇంకను ఆయనను ఇతనికి హాని సంభవించనేమని యాకోబు ఏసేపు తమ్ముడు బెన్యామీను అతని అన్నలతో పంపిన వాడు కాడు. కరువు కానాను దేశం ఉండను గనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు ఏసేపు దేశమంతటి మీద ఎలా వెళ్ళాడు ఆయన? ఏసేపు ఎలా వెళ్ళాడు? శ్రమల గుండా వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. హల్లెలూయా. ఎలాగెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. ఎవ్వరి విలువ లేని వాడిగా వెళ్ళాడు. ఎవ్వరు అక్కడ గౌరవించలేదు. వాళ్ళ అన్నలు అక్కడ, రే ఇక్కడేంట్రా నిన్ను గుంట్లో పడతారు, గుంట్లో పడేశారు. కానీ దేవుడు చూస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఏసేపుకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నేను అన్నాను, ఈ రోజు కాడ నువ్వు ఒకవేళ ఏమీ లేని స్థితిలో ఉండి బాధపడుతున్నావేమో, ఏసేపుకు తోడై ఉన్న దేవుడే నీకు కాడ తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు తోడై ఉన్నారు? ఏసేపుకు తోడైన దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఏసేపును శ్రమలో గుండగా వెళ్ళిన తర్వాత ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? కానీ మనకేమీ లేదు చెప్పండి. నిరీక్షణ లేదు, ఓర్పు లేదు. లేకపోవటం వల్ల అనేక వ్యర్థమైన మాటలు మన నోట్లో నుంచి పలికి దేవుడి దగ్గర మనం ఎలా ఉన్నాం తెలుసా? దోషులుగా ఉన్నాం. ఆమేన్. అందుకే మీరు చూడండి, కావాలంటే యాకోబు రాసిన పత్రిక 1:12 చూడు. మనం ఏం సహించాలంటే చూడండి, యాకోబు రాసిన 1:12 మనం ఏం సహించాలా? అది ఏం సహించాలా? ఏసేపు ఏం సహించాడు? శోధన. ఆమేన్. ఈ రోజు లైవ్ లో చూస్తాను, ఇక్కడ నేను చెప్తున్నా, ఏ విషయంలో నువ్వు శోధన పడి, ఒకవేళ నీ భార్య వల్ల, నీ భర్త వల్ల, నీ బిడ్డల వల్ల, నీ తోటి వాళ్ళ వల్ల, నీ రక్త సంబంధం వల్ల, ఎవరెవరి ద్వారా నువ్వు శోధనలు పడుతున్నావో, ఆ శోధన సహించడం ఒక ధన్యతని నువ్వు మర్చిపోవద్దని చెప్తున్నాడు దేవుడు. ఆమె శోధన సహించేవాడు ఎవరంట? దాన్ని నువ్వు సహిస్తే నీకేమొస్తుంది? చదువుతున్నా 12 చదవండి. ఎలా ఉండాలంట? శోధనకు నిలిచిన వాడై. అది 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 ఇందాకేమన్నాడు? దేవుని తన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి అని ఎక్కడ అన్నాడు? రోమీలు 8:28 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు తమ పిలిచిన వారిక, తమను ప్రేమించిన వారికి దేవుడు కీడి విషయమే శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని. ఇప్పుడు చూడండి, యేసయ్య కాడ అనుభవించింది ఏంటి? రే మీ అందరికి చాక్లెట్లు ఉన్నాయి, ఒక 10 నిమిషాలు, ఓకేనా? జాగ్రత్తగానండి. ఏసునామములో ఈ సత్యంతా నిండిపోయిన దేవునికి మహిమ కలుగును గాక. మీరుంటేనే ఆనందం. అందుకే మీకు చాక్లెట్లు ఎందుకు ఇవ్వలేదంటే ఇస్తే జంప్ అయిపోతారు. ఒక 5 నిమిషాలు అక్కడ ఉండరు. పాస్టర్ గారు ఇమ్మన్నారు కానీ ఎందుకు ఆపానంటే, అవి ఇచ్చేనా 3 నిమిషాలు అక్కడ ఉండరు, మా చర్చ నిండదు. ఓకేనా? మీరు ఉంటేనే అది ఆదివారం ఆరాధన ఆనందం. ఓకేనా? హల్లెలూయా. ఎందుకంటే చిన్నపిల్లల రాజ్యము దేవుని రాజ్యం. మీరు ఉన్నారనుకోండి, అల్లరి చేసినా ఈ రోజు ఏ ఒక్క మాట మీ చెవులోకి వెళ్తుంది, ఖచ్చితంగా మీరు గొప్ప ప్రయోజకులు అవుతారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి యేసే కాడ ఏమనిపించాడు? సిలువలో శోధన అనిపించాడు. అపవాది చేత శోధన
అనుభవించాడు కాబట్టి ప్రపంచానికి రారాజుగా మిగిలిపోయాడు. ఆమె ఈరోజు రారాజుగా ఆయన పిలబడుతున్నాడు. ఆయన మాట చెప్తే భయపడుతున్నారు, ఆయన మాట పలికితే భయపడుతున్నారు, ఆయన బైబిల్ చెప్తే భయపడుతున్నారు, ఆయన వాక్యం అంటే భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఏది చెప్పినా భయపడని ఈ ఒక్క వాక్, ఒరే లోకము దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, ఒక మాట చెప్తుంటేనే భయపడిపోతాం. కారణం ఏంటో తెలుసా? శోధనలో నుంచి వచ్చే ఆశీర్వాదం అది. ఆమె అందుకే ఒక్కొక్కసారి నీ మౌనము వెనకడిగేసిన అది నీకు విజయం అనే మర్చిపోద్దు. ఆమె మౌనం అయిపోయాడు కదా, వాళ్ళు వాడిపోయారు కదా, నేనే అనుకుంటాడు అవతలోడు, కానీ నీ మౌనమే ఒక రోజు విజయానికి మొదటి మెట్టు అవుతుంది. హల్లెలూయా. అందుకే గడిచిన కాలం నేను ఒక వాక్యం చదువుకున్నాను, సామెతలో, దీర్ఘ శాంతం గలవాడంట మహాయువేక్ అంట. ఎవడు? దీర్ఘ శాంతం గలవాడు, మితంగా మాట్లాడేవాడంట జ్ఞానం గలవాడంట. ఆ 2 పదాలు పట్టుకున్నాను నేను. అందుకు మాట్లాడటం కన్నా, మనుషులతో మాట్లాడే కన్నా దేవునితో మాట్లాడితే దాని అంత ఉత్తమైనది ఏది కాడ లేదు. హల్లెలూయా. చూడండి, మరి 39 అధ్యాయములు ఏంటో, దేవుడు యేసేపుడు ఎలా పడ్డాడు? శోధనలో పడ్డాడు, శ్రమల గుండా వెళ్ళాడు, జైల్లో పెట్టబడ్డాడు. 42వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎలాగైతే శ్రమల గుండా వెళ్ళిన యేసేపుని ఆ దేశానికి రాజ్యాధికారిగా మార్చేశాడు. హల్లెలూయా. నేనంటాను, ఈ రోజు నువ్వు ఏ శ్రమల గుండా వెళ్తానో నాకు తెలియదు. ఆమె అదప్పని శ్రమ గుండా అవ్వచ్చు, భార్య భర్తల సమాధానం లేకుండా ఉండొచ్చు, కుటుంబ వ్యాపారం అవ్వచ్చు, ఆ మంచి ఇల్లు లేకుండా ఉండవచ్చు, సంఘము ఆశ్రయించబడకుండా ఉండొచ్చు, ఎంత చెప్పినా ఎంత చేసినా అంతే మంది ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా రేపొద్దు నీకు మహా ఆనందంగా కలగజేయబోతున్నాయి. హల్లెలూయా. కానీ వీటిని చూసి నువ్వు కృంగిపోవద్దు చిన్నడా. ఏం చేయాలి చెప్పండి? మనకి తెచ్చేది మొట్టమొదట సాతాను కూడా ఏంటో తెలుసా? కృంగుదల. ఆమేన్. ఫస్ట్ దాంట్లోనే పడేస్తాడు మనల్ని. కూర్చోండి. ఫస్ట్ దేనిలో పడేస్తాడు చెప్పండి? శోధనలోనికి తీసుకెళ్ళి మనల్ని పడేదట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, మరి శ్రమల కాడ చుట్టాలంటా నేను. చెప్పండి ఎవరు? మీ ఇంటికి వచ్చిన చుట్టాలు మొత్తం జీవితాన్ని అక్కడే ఉంటారా? మా సీసలు చెల్లి వచ్చిందని పద్దాక మీ దగ్గర ఉంటుందండి. ఒక రోజు ఉంటుంది, 2వ రోజు జంపు, లేకపోతే 3వ రోజు జంప్. ఈ శ్రమల కాడ ఏసేపు జీవితాంతం ఉన్నాయా అంటే లేవు. హల్లెలూయా. ఆయన బ్రతికినంత కాలం ఉన్నాయి, మరణాంతకరం ఉన్నాయంటే లేవు. కొంతకాలం ఉంటాయి. ఆ కొంతకాలంలో నువ్వు ఎలా ఉండాలంటే, నీకు ఇచ్చిన పరీక్షలు ఓర్పు కలిగి, సహనం కలిగి, విశ్వాసంతో ఉండాలని దేవుడు చెప్పాడు. ఆమె మరి మనం ఉండగలుగుతున్నామంటే కొన్నిసార్లు మనము ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. ఉండలేకపోతున్నాం. మనకు దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడో తెలుసా? మనం ఎలాగా దాన్ని జయించగలమంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే. ఆమె ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం చేయగలిగితే ఏదైనా మనము చేయగలం. ఎందుకో తెలుసా? మనుషులు, ఈ లోకస్తులు ఏ విషయంలో మనకు తోడు ఉండకపోవచ్చు, కానీ మనతో పాటు ఉండేవారు తెలుసా? కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత చేరావు. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదిగిన వారికి దొరికేవాడవు. అడిగిన వారు ఇచ్చేవాడవు, ఎదిగిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టే వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా. హల్లెలూయా. యేసేపు ఇదే ప్రార్థన చేశాడు, దేవుడి కాడ ఇదే ప్రార్థన చేశాడు. అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్. యేసేపు కాడ పానదాయకులు ఆయన చెప్పనప్పుడు దేవా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని ఆయన చిత్తంలో వెళ్ళారు కాబట్టి శ్రమలలో నుంచి గొప్ప ఆశీర్వాదం వాళ్ళ జీవితంలోనికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. మీరు కావాలంటే యేసేపు గురించి 49వ అధ్యాయం ఆదికాండం చూస్తే 22వ వచనంలో అతడు ఫలించెడు కొమ్మగా మారిపోయాడు. అసలు ఎవరైనా అసలు ఎండిన కొమ్మ, ఏమీ లేని కొమ్మ, అనాథైన కొమ్మ. హల్లెలూయా. ఆయనకి ఎవరి కాడ లేని కమ్మ, కష్టం వస్తే నీళ్ళిస్తా లేని వారు, వేదన సావేదన వచ్చేసి ధైర్యం చేసి ఇదిగో నేను ఉన్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. హల్లెలూయా.
కానీ ఆయనకి ఎవరున్నారో తెలుసా? యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి, యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడడం అవసరం లేదు, దిగులు పడడం అవసరం లేదు. దేవుడు ఎలా చేసుకున్నా ఆయన చిత్తానికి నేను తల ఉంచుతున్నానని, చిత్తానికి తల ఉంచాడు కాబట్టి బానిసకి వెళ్ళిన ప్రదేశంలో ఆ మహా గొప్ప శ్రమల్లోనే ఆనందమని ఎంచుకున్నాడు కాబట్టి గొప్ప దీవునిగా దేవుడు మార్చేశాడు. ఆమె ప్రియమైన దైవజన, అందుకే చెప్తున్నాను, ఎక్కడికక్కడ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బాధపడొద్దు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు బాధపడొద్దు. దేవుడు ఆ శ్రమ పెట్టాడంటే ఆ శ్రమ వెనకాల ఏదో నీకు ఒక ఆశీర్వాదం దాగున్నదని సంగతి మర్చిపోద్దు. ఆమె నిజం, చాలా శ్రమల గుండా వచ్చిన తర్వాత ఈ రోజు ఇంత గట్టిగా తయారైపోయినాను. హల్లెలూయా. ఒక్కోటి సేవకులను చూసాము, సేవకులు నమ్మించి మోసం ఎలా చేస్తారో చూసాము, ఫ్రెండ్స్ నమ్మించి ఎలా మోసం చేస్తారో చూసాము. తర్వాత ఈ లోక ప్రజలు ఎలా ఉండి ఎప్పుడు ఎలా గౌరవిస్తారు, ఎప్పుడు చెప్పదెబ్బలు కొడతారో, ఎప్పుడు దూరం అయిపోతారో, ఇవన్నీ శ్రమల్లో నుంచి నేను వస్తానే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏ శ్రమ వచ్చినా దులిపేసుకున్నట్టు ఈజీ అయిపోయింది. హల్లెలూయా. నేను ఆహా డాడీ, ఇంతగా నువ్వు ఇన్ని బాధలు పెట్టావు నాకు, ఇంతగా ఇన్ని శ్రమలు పెడుతున్నావు అంటే ఇవన్నీ నాకు ఒక పాఠం కింద నువ్వు నేర్పిస్తున్నావా? రేపొద్దున ఏదొచ్చినా ప్రశాంతంగా పడుకునేదాన్ని. అంటాడు కదా దావీదు, నీ కుడి పక్కన ఎడపక్క 10,000 మందికి నీకు ఏ అపాయం రానదంటే నువ్వు ప్రశాంతంగా పడుకోవటానికి ఇంతగా నువ్వు ఇలా తయారు చేస్తావు. లేకపోతే ఏం చేస్తాను చెప్పండి? చిన్న అలజడి వస్తే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి, చిన్న బాధ వస్తే ఏదో ఒక విధంగా చేసేసుకుని చనిపోదామని ప్రేరేపణలు వచ్చేస్తాయి. కానీ అన్నిటిని కూడా తట్టుకొని ఎవరు చేసి తట్టుకొని నిలబడి ఇంత పాడాను కదా, ఏదేమైనా నీ సేవ నేను చేస్తానయ్యా, ఏమైనా అన్ని నీవిచ్చినవయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరొద్దన్న మాట నాలో నుంచి బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి? నా ప్రాణము జీవము ప్రతిది కూడా ఎవరికి సమర్పణ చేసేసాను. నేను అంటాను, ఈ రోజు నీకు అదే చెప్తున్నాడు దేవుడు. శ్రమల గుండా వెళ్తున్నావా? ఏసేపులాగా శ్రమలోనున్నావా? బాధలు అనుభవిస్తున్నావా? ప్రాణదాయకులంటే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరా? ఒంటరి స్థితిలో ఏడుస్తున్నావా? భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండు, పరీక్షలు ధైర్యంగా ఉండు, విశ్వాసం కోల్పోవద్దు, ముందుకు సాగిపో, నీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు శోధన సహిస్తున్నావని నీవు పనికిరానివాడు కాదు, నువ్వు నీ ధన్యుడిగా చేయటానికే ఈ శోధన నీకు ఇచ్చాను. హల్లెలూయా. మీరు చెప్పండి, ఒకవేళ నాకు నిజంగా గుండె నొప్పి రాకపోతే అసలు నేను సేవకుండా ఇవ్వను కాదు. గుండె నొప్పి రాకపోతే నేను సేవకుని అయ్యేవాడిని కానే కాదు. హల్లెలూయా. అది వచ్చింది కాబట్టి ఆ శ్రమల్లో అనుభవిస్తున్నాను కాబట్టి బాధ, ఆ బాధలో ప్రభా నువ్వు తప్ప నాకు ఇంకెవరొద్దు, ఇంకా నీ కొరకు నేను జీవిస్తానని ఎక్కడ తీసుకున్నాను? ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు పొడుతుంటే గొడవలు పొడుతున్నట్టు అనిపిస్తే అప్పుడు ఈ జీవితం వద్దురా నాయనో, ఇంకా నువ్వే కావాలరా బాబు, నువ్వు తప్ప నాకు ఏదొద్దని ఆ శ్రమంలో నుంచి నేను ఏం చేశాను? దేవుని దగ్గరికి. అంటే ఒక శ్రమ నన్ను ఏం చేసింది? అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చింది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏసేపు జీవితం ఎలా ఉందో మా జీవితం అంతే. ఒకప్పుడు మరి అందరికడ గౌరవించిన వాళ్ళు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే వందనాలు అయ్యగారు, ఆఖరికి చిన్నపిల్లలు కూడా వందనాలు అయ్యగారు, వందనాలు అమ్మగారు అంటున్నారంటే ఒకప్పుడు నీకు నాకు ఇలువ లేని జీవితాన్ని ఇలువనిచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు శ్రమ వచ్చిందని దేవుడి మీద మూలుకోవద్దు. ఆమేన్. ఈ రోజు బాధ వచ్చిందని దేవుడి మీద మూలుకోవద్దు. ఆ శ్రమలో గుండా కాడ దేవుడు ఏదో విజయాన్ని దాసుంచాడని. అందుకే చూడండి, లాస్ట్ గా ముగిస్తున్నాను. రోమిలు 8:8 ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమిలు రాసిన పత్రిక 8:8 వచ్చిన, దేవుని ప్రేమించే వారికి ఇందాక యాకోబుల కాడ తన్ను ప్రేమించిన వారికి, ఇక్కడ కాడ దేవుణ్ణి ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు యేసుని ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. అందరికడ దేవుని దగ్గరికి వస్తే బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, మేడ మిద్దలు కట్టేతావు, బిల్డింగ్లు కట్టేతావు, కార్లు కొనేతావు, గోల్డ్ నీకు మొత్తం మేడ నుంచి కింద వరకు హారాలు దిగబడిపోతాయి అనేది కాదు నిజమైన పరిచర్య. కానే కాదు, యేసయ్యను నమ్ముకున్న తర్వాత శోధనలు వస్తాయని చెప్పేదే నిజమైన సేవ. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీకు శ్రమలు రావు, ఎప్పుడు కాడ నీ ఇల్లు ఎప్పుడు నోటి నవ్వుతూ ఉంటుందని చెప్పేమంటే కనుక అది నిజమైన సేవ కానే కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత మనకు మొదలైంది మొట్టమొదటి ఏంటిది? శోధన. ఖచ్చితంగా మొదలవుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు లేని శోధన కూడా వచ్చి మన ముందు పడుతుంది, అప్పుడు దాకా లేని నిన్న వచ్చి మన మీద పడుతుంది. అప్పుడు వరకు ఎన్నో సంతోషంగా వెళ్తున్న కుటుంబం కాడ ఏమైపోతుంది తెలుసా? 2 ముక్కలుగా అయిపోయి భార్య భర్తలకి సంబంధం లేకుండా అయిపోతుంది. ఎన్నో వస్తాయి.
బట్ ఏది జరిగినా తన ప్రేమించే వారికి సమస్త చదువుతున్నాడా, తను ప్రేమించే వారికి కనుక ఆయన సంకల్పం చెప్పిన పిలబడే వారికి మేలు కలుగుటకై సమస్త సమకూడు జరుగుచున్నవని ఎరుగుదు. అంటే నీవు నేను ఏం చేయాలి చెప్పండి? ఎరగాల. ఒక శ్రమ వచ్చిందంటే పద్దాక ఇది దేవుడే పెట్టాడు. మా ఇసాక్ అన్నాడు కదా, ఎక్కడ తణుకులో పద్దాక దెయ్యాన్ని తలుచుకుంటాడు అయ్యగారు. నిజమది, నిజం. మనం ఎన్నిసార్లు తెలుసుకుంటే అన్నిసార్లు అది మనలోనికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఆ శోధన ఎక్కడి నుంచి వచ్చిందో కనుక నువ్వు గ్రహించగలిగి, ఆ శోధన ఏ దిక్కు నుంచో నువ్వు గ్రహించగలిగి, నీవు దాన్ని గనక కంట్రోల్ చేయగలిగితే నువ్వు ఎక్కడైతే పడిపోయి అక్కడ మళ్ళా దేవుడు నిలబెట్టగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, బాధ వచ్చిందని కృంగిపోవద్దు, వ్యాధులు ఉన్నాయని కృంగిపోవద్దు, ఆర్థిక అప్పులైపోయి అప్పులు తీర్చలేము, మా బతికి ఇంకా అయిపోదాం, ఏదో దాకా చనిపోదాం, ఇంకా మా జీవితం అయిపోయిందని ఆలోచనలోనికి వెళ్ళొద్దు. హల్లెలూయా. నా భర్త నన్ను ప్రేమించట్లేదని ఇక ఈ బతికి చచ్చిపోతే బెటర్ అని చెప్పేసి ఏదో సూసైడ్ చేసుకునే ఆలోచనలు రానివ్వద్దు. నా భార్య ప్రేమించట్లేదు కదా, నా భార్య నేను మోసం చేసింది కదా, ఇంకా నా బ్రతికెందుకు, ఈ బ్రతికే కన్నా ఇదైనా తాగి చచ్చిపోదామని అనేకమైన ఆలోచనలు తీసుకొస్తుంది అపవాది. హల్లెలూయా. అట్లన్నిటిని కానీ నువ్వు అనాలి, ఏ సాతానా, నా దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని కాదు, నా జీవితంలో ఆయన ఇది ఇలా జరుగుతుందంటే నా కొరకేదో మేలును దాచుంచాడు, అనేక మందికి ఆశ్చర్యకరంగా నన్ను ఉంచాలని దేవుడు ఆశ ఉంది కాబట్టి ఈ శ్రమలో నేను ముందుకెళ్తాను. నా పరీక్షలు ఎప్పుడు కానీ నేను వాడిపోయేట దేవుడు ఉంచేవాడు. నేను చెప్పండి, ఒకవేళ పరీక్షలో నేను ఓడిపోతే ఎవరు వాడిపోయినట్టు? ఫస్ట్ అది నిన్ను పిలుచుకున్నది ఎవడన్నాడు? తన సంకల్పంతో పిలబడి వారు మనం, ఆయన చిత్త ప్రకారం మనం వచ్చిన వాళ్ళు మనం. ఆయన ప్రేమిస్తున్నాం. మనుషులను ప్రేమించేవాళ్ళు, ఒకప్పుడు లోకాన్ని ప్రేమించేవాళ్ళు, ధనాన్ని ప్రేమించేవాళ్ళు, ఈ లోక పేరు ప్రఖ్యాతులు ప్రేమించేవాళ్ళు. అవన్నీ కూడా పెంటగా ఎంచుకునే కదా అన్ని వదిలిపెట్టి సేవే కావాలి, దేవుడే కావాలని మీరు, సేవయే కావాలని నేను వచ్చింది ఎందుకు? మనుషులు మెప్పుల కొరకు కాదు కదా, దేవుని కొరకు వచ్చినప్పుడు దేవుడు మన పరీక్షలు వాడుపోనిచ్చే దేవుడా? అస్సలు కాదు. చాలా అనుభవాలు నేర్పించాడు దేవుడు. ఇది రాత్రి అంతా ధ్యానం చేస్తున్నాను. ప్రభా, ఎవరెవరు శ్రమలోనికి వెళ్ళారంటే, రే నన్ను చూడరా, నేను దేని నుంచి వచ్చాను రా, నేను నలగొట్టబడ్డాను రా కుంకుడిగా లాగాను, నేను నలిపేయబడ్డాను రా మలుపులాగాను, ఇదిగో అలా నలపబడ్డాను, దాంట్లో నుంచి రక్తం బయటకు వచ్చిందరా దారాలుగాను, ఆ దారాలుగా వచ్చిన రక్తం ఈ రోజున ప్రపంచానికే పవిత్రంగా పరిచే రక్తంగా మారిపోయిందిరా. అది నేనేరా, నేను ఒక శ్రమలో నుంచి బయటకు వచ్చింది. ఈ రోజు నువ్వు శ్రమలు అనిపిస్తున్నావు, కృంగిపోతున్నావు, ఒంటరి విధంగా ఏడుస్తున్నావు, వేదంలో ఉన్న ఆయుధంలో నాకు ఎవరు లేరని ఏడుతున్నావు కదా, ఇదిగో నేను నీకు ఉన్నానని రాత్రి వచ్చేసాడు నా దగ్గరికి ఆయన. అందుకే అంటాడు, ఆయన ఎక్కడైనా వచ్చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. హాస్పిటల్ అనే కదా, హాస్పిటల్లో బెడ్ దగ్గర మోకాలేసి ప్రార్థన చేస్తుంటే డైరెక్ట్గా ఆయన నా దగ్గరికి వచ్చేసాడు, అలాగ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే గంటన్నర ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు ధైర్యం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడా, నేను దేంట్లో పడ్డా నాకు బయలుపరచు, నా సంఘాన్ని ఏ విధంగా తొట్టిల్లిపోతా నాకు బయలుపరచు, నా కుటుంబ విషయంలో ఎలా కట్టాలో నాకు బయలుపరచు, నీవే నాకు కావాలా, నేనేమై ఉన్నాను అది నీ దయ వలనే, నాకున్నవన్నీ కూడా నీవు ఇచ్చినవే, ఇదిగో నీవు ఇచ్చిన వాటికి నేను నమ్మకంగా పనిచేయాలా, నీ ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో కలిసేంత వరకు నీవు తప్ప మరొకటి నాకు అవసరం లేదు ప్రభా. ఈ శ్రమలో నేను ఆశ్చర్యంగా మహానందంగా ఎంచుకుంటున్నాను. ఇప్పటి వరకు నా నోటు ద్వారా ఇదిగో నేను అనేక మార్లు నేను ఈ సేవ విషయంలో కానీ అనేక మార్లు నా నోటుతో వ్యర్థమైన మాటలు మాట్లాడి ఈ సేవ వద్దు, ఈ పరిచర్య వద్దు, నాకు మరలా లోకమే కావాలని అనేక మార్లు నీ మీద నేను సరిగాను కొనిగాను. ఈ రోజు నుంచి నేను తెలుసుకున్నాను ప్రభా, నన్ను క్షమించమని అక్కడే కన్నీరు ఇడ్చి దేవుడి దగ్గర ఒప్పుకొని మరలా నా నిద్రలోనికి వెళ్ళాను. హల్లెలూయా. నిద్రలోకి వెళ్తే అప్పుడు మా టీటు కలవట్లాడుతున్నాడు, డాడీ ఈ రోజు నువ్వు ఆరాధన ఇది చేయాలా, డాడీ ఈ రోజు నువ్వు ఇది ఆరాధన చేయాలి, తమ్మతో చెప్పచ్చు అని చెప్పేసి. మీరు పాడుతున్నారు కదా పాట, ఏం పాట ఇటు? అది ఏం పాట మీరు పాడతారు? ఏం పాట అది? ఆరాధన చేతునని వేళ. ఆడు అర్ధరాత్రి 4-3 అవుతుంది, ఈ పాట పాడు డాడీ, ఈ పాట పాడండి, ఈ పాట పాడండి. ఆడు కలవర పడిపోతున్నాడు. ఇదేంటి ఎవరితో మెలుగుకున్నాడు చూస్తే మెలుగుగా లేడు. అదే పాట పాడుతా ఉన్నాడు. ఆడు నిద్రలోండి పాడేస్తాడు ఆ పాట. అప్పుడు అనుకున్నా, ప్రభా అన్ని వల్ల నేను ఆరాధన చేస్తానయ్యా, నీ ఆరాధన అన్నటికి మాత్రం మర్చిపోయామే. ప్రాణం పోయినా సరే నిలబెట్టిన సంఘాన్ని, ఇచ్చిన స్థలాల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళం ప్రభా, నీ కొరకు ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు బ్రతికేస్తానని దేవుడి దగ్గర ఈ శ్రమలన్నీ కాడ నీవు నాకు ఎంత పెడతావు పెట్టి, ఇంకా ఎంత చెక్కుతావో చెక్కు, ఈ శ్రమలు మహానందంగా నేను ఎంచుకుంటున్నాను.
నాకు ధైర్యం మాత్రం ఇవి ప్రభా. ఎక్కడికాడ నిరీక్షణ కోల్పోవద్దు. ఈ పరీక్షలో ఓడిపోతాను, ఎక్కడికాడ అపనమ్మకం నాకు రావద్దు. విశ్వాసం నాలో ఉంచి ముందుకు సాగిపోయి ప్రభు అని అడిగాను. హల్లెలూయా. అలా చూపించడం అనేక మంది భక్తులను చూపించాడు. అనేక మంది భక్తులు ఈరోజు ఇక్కడ ఉన్న యేసరత్నం అయ్యగారే కానీ, లేకపోతే ఏసన్న గారే కానీ, పాల్ దినకర్ గారే కానీ, ఇప్పుడు అనుభవిస్తున్న మరి మాథ్యూస్ గారే కానీ, షాల్మరాజ్ అనే కానీ, వీళ్ళందరి కాడ 25 సంవత్సరాల ప్రవీణ్ అనే కానీ, వీళ్ళందరి కాడ మా శ్యామన్న కానీ, వీళ్ళందరి కాడ ఎన్నో శ్రమలు అనుభవించి 25 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు. కాబట్టి వాళ్ళు ఏదొచ్చినా ఎవరికి ఎదురు సమాధానం కాడ చెప్పరు. ఎందుకు చెప్పరు అనుకున్నా? అనుభవం. హల్లెలూయా. అదే ఆ అనుభవం లేకపోయింది అనుకోండి, ఎవరు ఏమీ తెలియదు అనుకో, ఉడుకు రక్తం వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మె ఎన్కౌంటర్. మరి అన్ని జరిగిన ఏది ఏమైనా కొంతమంది సేవకులు ఎన్కౌంటర్ ఎదురుగా ఎందుకు ఇవ్వరు అని అంటే, దానివల్ల తర్వాత వచ్చే మహా ఆనందం ఏంటో వాళ్ళకి తెలుసు. దానివల్ల వచ్చే గొప్ప ఫలితం ఏంటో తెలుసు. ఒకవేళ మాట్లాడుతూ ఏం కోల్పోతానో వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఈరోజు అందుకంటున్నాను, ఒకవేళ మొన్నటి దాకా మనం మాట్లాడి ఏం కోల్పోయాము, ఏం పోగొట్టుకున్నామో దయచేసి అది ఆలోచన చేసి, ఈరోజు శ్రమ ఉన్నదని భయపడకుండా ఆయన ఇచ్చిన శ్రమను బట్టి మహా ఆనందం ఎంచుకొని రేపొద్దున ఒక పనికొచ్చే పాత్రగా మనల్ని నిలబెట్టి మన ఊర్లో మనల్ని సాక్షి ఉంచుతాడేమో, మన గీదులో మనల్ని సాక్షి ఉంచుతాడేమో, మన సంఘాన్ని సాక్షి ఉంచుతాడేమో, మన కుటుంబాన్ని సాక్షి ఉంచాలి దేవుడు ఎన్నుకుంటున్నాడేమో. ఏ విషయంలో నువ్వు ఒకవేళ ఆ శోధన అనిపిస్తున్నావో ఆ శోధన బట్టి భయపడకుండా మహా ఆనందం ఎంచుకొని దేవుల్లో మనం అందరం ముందుకి సాగిపోవును గాక. లేచి నిలబడదాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై. నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అను పలికిన నా దేవా, నేనే జీవము అను పలికిన నా దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. ఈరోజు మాతోనూ మాట్లాడాను. శ్రమల్లో మమ్మల్ని గట్టి చేయటానికి, శ్రమల్లో అనుభవంలో మమ్మల్ని నడిపించడానికి నీవే నీ జీవితం ఒక నిదర్శనం ముందు పెట్టావు ప్రభా. అయ్యా ఏసేపు జీవితాన్ని మా ముందు పెట్టావు ప్రభా. ఆ శ్రమల గుండానైనా మహానందం నేను ఇస్తున్నానని, దానిలో ఉన్న దాగున్న ఆశ్రదను మాతోను మాట్లాడే ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు శ్రమలు బట్టి కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారేమో నాయన. ఆ శ్రమలను బట్టి ప్రభా ఇదిగోనైనా లైవ్లో ఉన్నారేమో పరిశుద్ధాత్మ దేవుడా. ఈ జీవితం ఎందుకని వ్యర్థమని ఆలోచన చేస్తూనైనా అనేక మంది ప్రభా కృంగిని స్థితిలో ఉన్నారేమో పరిశుద్ధాత్మ దేవుడా. ఆయన ఈ రోజు ఇత్తబడ్డ వాక్యము ద్వారా ప్రభా ఒక ఆత్మకైన ధైర్యాన్ని మీరు ఇవ్వండి ఆయన. ఒక ఆత్మని ప్రభా నరకంలోకి వెళ్ళకుండా నీ వైపు త్రిప్పుకోండి పరిశుద్ధాత్మ దేవుడా. అయా వాళ్ళు అనుకున్న ఆలోచనలు, అయా ఇదిగో మరణమైన ఆలోచనలు తీసివేయండి పరిశుద్ధాత్మ దేవుడా. ఈ శ్రమ గుండా ప్రభా అయా ఇదిగో తను ప్రేమించిన శ్రమలు వస్తాయి. ఆ శ్రమల తర్వాత ఆశ్రదంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. కొంతకాలం ఓర్పుతో పరీక్షలో నిలబడి విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దని నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా. దానివల్ల జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు ప్రభా. ఆయన తొందరపడి మా నాలుగుతో, మా చూపుతో, మా ప్రవర్తనతో అయా మేమునైనా అయా నేను అవమానపరిచి నీ మీద నీ శోధించే వాళ్ళగా మేము ఉండకుండా ప్రభా, నీ మీద కొనుక్కొని బిడ్డగా మేము ఉండకుండా ప్రభా, ఏది జరిగిన మా మేలు కొరకని ఈ శ్వాసంతో ముందుకెళ్ళే మనసును మాకు మీరు దయచేయి ప్రభా. ఈ రోజు మార్చి నెల నుంచి ప్రభా ఒక ధైర్యంతో మేము నింపబడాలి ఇస్తున్నాములో, ఒక విశ్వాసంతో నింపబడాలి ఇస్తున్నాములో ప్రభా. ఎటువంటి పరీక్ష వచ్చినా ప్రభా ఓర్పుతో ముందుకు కొనసాగే ఆత్మతో మేము ముందుకు సాగిపోవాలి ఇస్తున్నాములో ప్రభా.
కృపను మీరు దయచేయండి ప్రభు. దేవుడి దగ్గర చెప్పండి, అయ్యా ఏ శ్రమ వచ్చినాక భయపడనయ్యా, ఏ బాధ వచ్చినా భయపడనయ్యా, అయ్యా ఏ నిందలు వచ్చినాక భయపడను ప్రభా, ఎవరు విడిచిపెట్టినాక భయపడనేసయ్యా. అయ్యా ఇదిగో నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నాలో ఉన్నావయ్యా, నీవే నా జీవమయ్యా, నీవే నా మార్గమయ్యా, నీవే నా సత్యమయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు ప్రభా. నీ ఒక్క తీర్మానం చేసుకో. నేను అంటాను, అలా తీర్మానం చేసుకుని ఏసేపుని ఫలించి గొమ్మగా చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా ఒక రోజున ఖచ్చితంగా చేస్తాడు. ఒకరోజు రాజు ముందు తీసుకొచ్చి ఒకరు తొడిగించిన విధంగా నిన్ను కడిదిగో సరసాల నుంచి బయటికి తీసుకొచ్చి దేవుడు నీ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చి, నీ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చి, నీ వ్యాధుల నుంచి బయటికి తీసుకొచ్చి, నీ ఆవేదన నుంచి బయటికి తీసుకొచ్చి, నీ వ్యాధుల నుంచి, నీ సమస్యల నుంచి, నీకున్న ప్రతి పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చి ఆ దేవుడు నిలబెట్టగలడు, నిలబెట్టగలడు, నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, శ్రమల్లోని మాట జారిపోయామయ్యా, శ్రమల్లోని మీద సరుకున్నామయ్యా, శ్రమలోని మీద కొనుక్కున్నాం ప్రవ్వా. మమ్మల్ని మీరు క్షమించండి నాయన. ఈ శ్రమలో మహానందం ఇస్తున్నానని మాట్లాడిన దేవుడు ప్రవ్వా. సోదరుని సహించబడి ధన్యుడు అన్నావు ప్రవ్వా. అయా నీ మీద నింద మోపి వాళ్ళగా మేము ఉండకూడదు ప్రవ్వా. అయా ఇదిగో ప్రభా, నిన్ను ప్రేమించిన వారికినైనా, అయా నీ చిత్తంలో పిలబడిన వారికినైనా ఏది సరిగ్గా మేలు కొరకే నువ్వు జరుగుతుందని చెప్పిన దేవుడు కదా ప్రభా. నువ్వు కేడు చేసే దేవుడు కాదని మాట్లాడిన దేవుడు కదా ప్రభా. మా మేలు కొరకే నువ్వు ఉద్దేశించి మా జీవితంలో ప్రభా ఏదైనా చేస్తావు నాయన. మరి నా జీవితంలో ఎన్నోనైనా ప్రభా. అయా అది ఈరోజు స్ట్రోక్ రాకపోతే సేవకుండా అయ్యి కాదేమోనయ్యా, ఇన్ని కష్టాలు రాకపోతే ప్రభా, అయా నాకు అనుభవాలు తెలిసేదే కాదేమో ప్రభా. మరి అనేక మంది ప్రభా ఇదిగో నేను అనుభవాలు నువ్వు నేర్పించావు నాయన, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ప్రభా ఈరోజు జరిగిన ఈ ఆరాధన బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధన బట్టి నీకే సమస్త ఘనత మహిమ మేము చెల్లిస్తాం ప్రభా. ఇత్తబడిన వర్తమైన నూరింత ఫలిత ఫలం దయచేయండి ప్రభా. మంచి నేలలో పడి ప్రభా ఫలించినైనా ఆశ్రదకరంగా మీరు మార్చండి ప్రభా. అయ్యా ఇదిగో నేను మండుచున్న అగ్ని లాంటి మాకు ప్రభా శ్రమలు వస్తాయని రెండో వర్తమానం మాకు ఇచ్చావు ప్రభా. నిజమే, అలా మండుచున్నాం కాబట్టి ప్రభా శ్రమలు వస్తాయి ప్రభా. నీ ప్రణాళిక ఉంది కాబట్టి ప్రభా మాకు శ్రమలు వస్తాయి అయ్యా. అయ్యా నీ పిలుపు ఉన్నది కాబట్టి మాకు శ్రమలు వస్తాయి అయ్యా. నువ్వు పిలబడ్డావు కాబట్టి మాకు శ్రమలు వస్తాయి ప్రభా. అయా నీ చిత్తంలో నడుస్తున్న కూడా మాకు శ్రమలు వస్తాయి ప్రభా. ఆ శ్రమలన్నీ తట్టుకొని అయా ఇదిగో ముందుకు సాగిపోయే మనసు అందరికి మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. సామ్యుయేలు జీవనం ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేద్దాం. అందరికడ సామ్యుయేలు జీవనం వైపు చేతులు చాపండి. చిన్న ప్రార్థన చేద్దాం. 3 రోజులు మరి హాస్పిటల్లో పెట్టి మరి ఈ రోజు హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు కాబట్టి మరలా ఇంకా ఏ రోగము, ఎటువంటి ఆయాసము, ఎటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ బిడ్డ మీదకి రాకుండా మరి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయినా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి 3 రోజులు దావకాంలో మీరు ఉంచి మంచి ఇంజెక్షన్స్ మీరు దయచేసి బిడ్డ బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రభా అయా అనారోగ్యం నుంచి మీరు విడుదల దయచేసారు. ఈరోజు ఆరాధనలో ఉండడేమో అనుకున్నాము నాయన, కానీ నువ్వు నేను నమ్మకమైన దేవుడు ప్రభా, అడిగిన వాటిని ఇచ్చే దేవుడు కాబట్టి ప్రభా అయా మందిరంలో ఉండాలని ప్రార్థన చేశాను. నువ్వు నేను డిసైడ్ చేసి మందిరంలో కృతజ్ఞతగా ప్రభా పలహారాన్ని అలాగే ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్పుకోవడానికి నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. ఇది మొదలుకొని బిడ్డ నేను వెళ్తున్న స్కూల్ విషయంలో, చదువు విషయంలో, అయా ఇదిగో ఆరోగ్య విషయంలో ఎక్కడికక్కడ బిడ్డకి బలహీనత లేకుండా నీ ఆరోగ్యంతో మీరు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరికడ దగ్గులు, చాలా బలహీనతలు ఉన్నాయి. యేసు నామములో ఎన్ని తొలగిపోవాలని చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు దేవా. ఇదిగోనైనా మా సేవకుడిని, మా సేవకురాలకున్న ప్రతి బలహీనతల నుంచి మీరు విడిపించండి ప్రభా. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి ప్రభా. అయా ఇదిగో కుటుంబ సమస్యల నుంచి విడిపించండి ప్రభా. అయా బిడ్డల కాడ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. సేవను అత్యధికంగా మీరు చేయండి నాయన. అనేక మందిని మీరు ఇక్కడికి నడిపించండి ప్రభా. అయా సేవను ఆశీర్వదకరంగా మీరు మార్చిన పరిశుద్ధ ఆత్మదేవుడా. మరి ముఖ్యంగా ప్రభా అయా ఎంత శోధించినా కానీ ప్రభా ఎక్కడికక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభా. అయా ఇదిగో నేను ప్రభా అయా దైవజనుడు తన కుటుంబాన్ని కంచి వేసుకునే విధంగా మా దైవజను ప్రార్థనలో మీరు నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి శోధన ఒక మేలు కొరకే. ఈ వారంలో మరి అన్ని కాడ మేము చూసాం. మరి 3 సంవత్సరాలు అయిపోతుంది. సమతానగర్ వెళ్ళి ఎప్పుడు కూడా మరి ఆ మోటార్ని
ఏది ఎవరికంటే ఒక టచ్ చేయలేదు. అలాంటిది ఒక ఆంబోతు వచ్చి మరి అదంతా ఎరగగొట్టేసిందంటే, ఎప్పుడు రానిది వచ్చిందంటే అదొక శ్రమ. కానీ ఆ శ్రమ నుంచి వచ్చింది మేలు ఏంటంటే, మొన్నటిదాకా అది కింద ఉండేది మోటార్ ఈరోజు పైకి వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లోకి దాన్ని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజు టీటు 3 రోజులు అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ టైం వీడికి ఏమనిపిస్తుంది, ఇంక ఈ లోకంలో ఎన్ని చెత్తా చెదారం తినకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక పాఠం దేవుడు అక్కడ వీడికి నేర్పించాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్. ఒక 10,000 రూపాయలు కానుక తీసిరా. కృతజ్ఞత కానుకేది మరి పుట్టు చేతులు వచ్చేసారు. హల్లెలూయా.